2012 సంవత్సరంలో ఫిబ్రవరి 1 నుంచి 3వ తారీఖు వరకున ఈ కుంభాభిషేకం జరిగింది. సో అప్పుడు ఎలాగ జరిగిందనేది వాస్తవానికి 14 సంవత్సరాల క్రితం జరిగిన ఈ కుంభాభిషేకము ఎలా జరిగింది, సో దాని విధి విధానాలు ఏంటి, సో భక్తులు ఎలాగ వస్తారు, ఇవన్నీ కూడా అంచనా వేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మధ్యన మీరు ట్రెండ్స్ చూస్తే సంవత్సరం కూడా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ మీకు అందరూ తెలుసు, మూలా నక్షత్రం రోజున 1,30,000 మంది వస్తే ఈసారి 2,05,000 మంది భక్తులు రావడం జరిగింది. ఒకవైపున ఫ్రీ బస్ సౌకర్యం, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, దీనివలన తర్వాత ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ సమాజంలో ఉండడం వల్ల భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. సో ఈ మహాకుంభాభిషేకానికి కూడా ఈ భక్తులు ఎలా వస్తారనేది అంచనా వేయాల్సిన అవసరం ఉంది. సో దానికి మనము లాస్ట్ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి చర్యలు తీసుకున్నామో అవన్నీ ఒకసారి సమీక్షించుకొని తద్వారా మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఫ్యూచర్లో మనకు 2028 సంవత్సరంలో మనకు పుష్కరాలు వస్తున్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా ఇప్పుడే గౌరవ ఎంపీ గారు ఈ హోల్డింగ్ ఏరియాస్ గురించి భక్తుల్ని ఒక దగ్గర ఉంచాలంటే ఎలాగా అనేది చాలా ఆలోచిస్తున్నాం. దాని మీద చాలా బ్రెయిన్ స్టార్మింగ్ జరగాల్సిన అవసరం ఉంది. సో జిల్లా కలెక్టర్ గారు, ఈఓ గారు, చైర్మన్ గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా కూర్చొని చేసి దాని మీద మనము సమీక్ష జరపాలి. కంటిన్యూస్గా ఈ రివ్యూ జరుగుతుండాలి. సెక్యూరిటీ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అమ్మవారి ఆలయానికి భక్తులు అశేషంగా వస్తున్నారు. ఎవ్రీ సాటర్డే సండే అయితే మినిమం 50,000 నుంచి 70,000 వరకు వస్తున్నారు. సో కొంత క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్స్, తర్వాత క్రౌడ్ డైనమిక్స్ మీద కూడా కొంత మనము దీని మీద అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ కుంభాభిషేకం చాలా అద్భుతంగా జరిగేలాగా పోలీస్ శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తుంది.